హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైవ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ వీడియోలో యూట్యూబ్ లైవ్ చాటింగ్ గురించి చెప్పానుగా. ఇప్పుడు ఈ స్టోరీలో ఏమిటి అంటే, ఆ లైవ్ ఛానల్లో లాయర్గా ఉంటారా, ఉండారా, సో లవ్ ఉంటుందా, ఉండదా, దాని గురించి మాట్లాడుకుందాం. యూట్యూబ్ లైవ్ చాటింగ్లలో అక్కడ లాయల్టీ అనేది వర్తిస్తుందా, వర్తించదా, ఒకవేళ అక్కడ లాయల్గా ఉన్నవాళ్ళు లవ్ చేసుకుంటారా, చేసుకోరా, ఒకవేళ లాయల్‌గా అంటే ఎలా ఉంటారు? ఎలా లేదు? కొన్ని విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. నేను కొన్ని చూసినవి చెప్పగలుగుతాను. ఒక ఛానల్‌లో నేను అనుకోకుండా ఒక ఛానల్‌లోకి పోయినప్పుడు, అందులో నిమిషానికి 50 మెసేజ్‌లు, అంటే ఎంతోమంది చాటింగ్ చేస్తున్నారు. వేలల్లో వ్యూస్ ఉన్నాయి. అందులో ఒక మాక్సిమం ఒక 1,000, 2,000 చేస్తున్నారు స్పీడ్ చాటింగ్ అందులో. ఒక్క నిమిషానికి నేను ఒక మెసేజ్ చేసి అందులో చాటింగ్ చదువుకోవడానికి కూడంగా ఇలా చదవగానే ఇలా పైకి వెళ్తుంటదన్నమాట. అలాంటి స్పీడ్ అంతే. అందులో నేను ఇద్దరిని మాత్రం చాలా నిజాయితీగా చాటింగ్ చేసుకునే వాళ్ళని చూశాను. ఓకేనా? సో, వాళ్ళెట్లా అంటే లాయల్‌గా ఉన్న వాళ్ళ గురించి మాత్రమే చెప్పగలుగుతున్నాను. లాయల్‌గా అంటే ఎలా ఉంటారో వాళ్ళ గురించి. సో, నేను చూసినప్పుడు వాళ్ళ ఇద్దరు పర్సన్ మాత్రం చాలా లాయల్‌గా చాటింగ్ చేస్తున్నారు. ఎలా అంటే వాళ్ళ లవర్సా, ఫ్రెండ్సా అనేది పక్కన పెడితే వాళ్ళు లాయల్‌గా మాట్లాడుతున్నారు. ఎలా అంటే వాళ్ళిద్దరే మాట్లాడుకుంటున్నారు. థర్డ్ పర్సన్ ఎవ్వరిని మాట్లాడట్లేదు. వాళ్ళని థర్డ్ పర్సన్ చాలామంది వాళ్ళని పిలుస్తున్నారు, పలకరిస్తున్నారు. వాళ్ళు రిప్లై ఇవ్వలేకపోయేసరికి వాళ్ళని బ్యాడ్‌గా మాట్లాడుతున్నా అయినా సరే, వాళ్ళిద్దరు మాత్రం ఎలాంటి రెస్పాన్స్ లేదు థర్డ్ పర్సన్‌కి. కేవలం వాళ్ళిద్దరే మాట్లాడుకుంటున్నారు. చాలా మంచి డిస్కషనే. మంచిగానే మాట్లాడుతున్నారు. కానీ థర్డ్ పర్సన్‌కి ఎవరికీ మాట్లాడట్లేదు. ఎవరైతే వాళ్ళని తిడుతున్నారో కేవలం జస్ట్ అబ్బాయి ఏం చెప్పట్లేదు, అమ్మాయి ఏం చెప్పట్లేదు. ఇష్టం లేని చాట్‌లనేవి వాళ్ళు బ్లాక్ చేసుకుంటున్నారు. సింపుల్. ఒకవేళ మంచిగా మాట్లాడితే వాళ్ళు మంచిగానే మాట్లాడుతున్నారు. ఒక్కవేళ వాళ్ళని ఏదైనా నెగెటివ్‌గా మాట్లాడితే బ్లాక్ చేసుకుంటున్నారు. కానీ ఎవ్వరికీ థర్డ్ పర్సన్‌కి రిప్లై ఇవ్వట్లేదు. కేవలం వాళ్ళిద్దరు మాత్రమే చాటింగ్ చేసుకుంటున్నారు. అది ఏం చాటింగ్ చేసుకుంటున్నారు అనేది మంచిగానే చాట్ చేసుకుంటున్నారు. ఏం చెడుగా అయితే కాదు. సో, వాళ్ళ ఫ్రెండ్‌షిప్పా? లేదా లవర్సా? అని పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు నిజాయితీగా ఏ ఒక్కరికి రిప్లై ఇవ్వకుండా కేవలం వాళ్ళిద్దరు మాత్రమే చాటింగ్ చేసుకుంటున్నారు. అలా నేను కొన్ని నిమిషాలు అబ్జర్వేషన్ చేసిన తర్వాత వాళ్ళిద్దరు పోయారనమాట. మళ్ళీ ఇతను పోయిన తర్వాత బాయ్ అని చెప్పిన తర్వాత మళ్ళీ వాళ్ళు బాయ్. మళ్ళా ఒక 1 అవర్, 2 అవర్ అయిన తర్వాత మళ్ళీ వచ్చారు. సో, అతనొచ్చినప్పుడు మళ్ళీ వీళ్ళొచ్చారు. సో, ఇలా ఇద్దరే మాట్లాడుకుంటూ పక్కకు వెళ్ళిపోతారు. థర్డ్ పర్సన్‌కి ఎవరికీ మాట్లాడరు. ఎలా అంటే లాయల్ అనేది అందరికీ కనిపించరు. ప్రతి ఒక్క దాంట్లో ఉంటది. ఈ ప్రపంచంలో నీకెలా కావాలంటే అలా ఉంటారు. కానీ నీకు కనిపియరు. అలా కనిపించాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడనేవాడు నువ్వెన్ని పూజలు చేసినా ప్రతి ఒక్కరికి కనిపించారు. అలాగే దెయ్యాలు కూడంగా అంతే. పెళ్లి కల్లాలు ఉంటాయి అంటారు కదా! సో, ప్రతి ఒక్కరికి దెయ్యం గూడంగా కనిపించదు. అది కనిపించే వాళ్ళకే కనిపిస్తది. సో, అలా కనిపించాలి, అలా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అవతల వ్యక్తి లాయల్‌గా ఉన్నారా? లేదా? వారు ఎలాగైనా ఉండక పర్వాలేదు. సో, ఫస్ట్ నీ నుంచి స్టార్ట్ చేయి లాయల్‌గా ఉండడం. అంటే లాయల్టీ నిజాయితీగా ఉండడం నువ్వు ప్రయత్నించు. నువ్వు నువ్వే కరెక్ట్ లేనప్పుడు అవతల వ్యక్తి ఎలా కరెక్ట్‌గా నీకు దొరుకుతారు? కనిపిస్తారు. సో, నేను చాలా మందికి అడిగినదేమిటి అంటే లాయల్‌గా ఇందులో ఉంటారా? ఉండరా? అంటే ఉండరు. ఎందుకుండరు? ఉంటారు. కానీ వాళ్ళు నీకు కనిపియరు. ఎందుకంటే అలా ప్రతి ఒక్కరికి అలా కనిపియరు. అబ్బా! అలా కనిపియాలంటే వాళ్ళ అదృష్టం ఉండాలేమో మేబీ. ప్రతి ఒక్కరికి మంచి వాళ్ళు కనెక్ట్ అవుతారా? కనెక్ట్ కారు. దేవుడు కూడా నువ్వు ఎన్ని పూజలు చేసినని కనిపియరు. అది కనిపించే వాళ్ళకే కనిపిస్తాడు. దెయ్యం కూడంగా అంతే. అది కనిపించే వాళ్ళకే కనిపిస్తారు. బంగారం కూడంగా అంతే. గంటు అంటారు గదా! సో, అందరికి దొరకదు. దొరికే వాళ్ళకే దొరుకుతుంది. అది అక్కాలన్నా అలాగే. సో, లాయల్‌గా మీకు ఒకవేళ ఎవరైనా దొరికితే మాత్రం అది వాని తలరాతలో తలరాతలో రాసి ఉందేమో నీకు ఇలాంటి వాళ్ళు దొరకాలని. నీకు అందులోనే నీకు కనెక్ట్ అవ్వాలని. సో, అన్నీ ప్రతిదీ కొన్ని కొన్ని ఉంటాయన్నమాట. డెస్టినీ పక్కా ఉంటది. సో, నేను చెప్పేదేంటంటే లాయల్‌గా ఉంటారా? ఉండరా? అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క దాంట్లో ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు లాయల్‌గా ఉండడం ప్రయత్నించు. నువ్వే లాయల్‌గా లేనప్పుడు అవతల వ్యక్తి ఎవ్వరు లాయల్‌గా ఉండరని నువ్వు డిసైడ్ కాకు. అది నువ్వు జడ్జ్ చెయ్యకు. ఎందుకంటే నువ్వు లేనంత మాత్రాన ఈ ప్రపంచంలో మొత్తం ఎవ్వరు ఉండరని కాదు. నువ్వొక్కడు నిజాయితీగా ఉంటే ప్రతి ఒక్క దాంట్లో ఉంటావు. నువ్వు లేవంటే అందరికి లేవు అని చెప్పవు. అది ఏ విషయంలోనైనా సరే. ఖచ్చితంగా ఉంటారు. అది అందరికి కనిపియదు. నేను అబ్జర్వేషన్ చేసిందేంటంటే వాళ్ళిద్దరు ఎంత స్మూత్‌గా మాట్లాడుతున్నారంటే వాళ్ళ చాటింగ్ చూస్తే ఇంకా చూడాలి అనిపించేలాగా. అలా ఉండాలి నిజాయితీ. థర్డ్ పర్సన్ ఏ ఒక్కరికి మాట్లాడలేదు. వాళ్ళ లవర్సా, ఫ్రెండ్షిప్ అది నాకు సంబంధం లేదు. కానీ వాళ్ళు ఎంత నీట్‌గా మాట్లాడుతున్నారంటే అంత మంచిగా మాట్లాడుతున్నారు. ఒకరితోటి కన్వర్జేషన్ మాట్లాడుతుంటే ఇంకా మాట్లాడాలనిపించాలే గానీ ఎందుకురబ్బా మాట్లాడుతున్నా అనిపియొద్దు. ఇదే లాయల్టీ. మీరెక్కడైనా సరే ఫస్ట్ మీకు లాయల్‌గా చాటింగ్ గాని, లాయల్‌గా ఎవరైనా రిలేషన్‌షిప్ గాని ఉంటే మీరు నిజాయితీగా ఉంటే ఖచ్చితంగా అవతల వ్యక్తి కూడా నిజాయితీగా ఉంటారు. అలా అని నువ్వే కరెక్ట్ లేనప్పుడు ఎవరు కరెక్ట్‌గా ఉండరు అని అలా జడ్జ్ చేయడం కూడా తప్పు. సో, అందరికి కనిపియరు.
నీకు దొరకలేనంత మాత్రాన, నీకు అనిపియలేనంత మాత్రాన ఈ ప్రపంచంలో అసలు ఎవరో నిజాయితీగా లేరు అంటే నేను ఒప్పుకోను. సో, అర్థమైందా ఫ్రెండ్స్? లాయల్టీ అనేది ఏమిటి అంటే, ఎవరైనా మీరు ఒకవేళ అందులో లైవ్ ఛానల్‌లో గనక, సోషల్ మీడియాలో గనక లవ్ చేస్తే ఎలా ఉంటదనేది దాని గురించి మాట్లాడుకుంటే ఉంటారబ్బా. నిజాయితీగా లవ్ చేసుకొని, మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారబ్బా. కానీ మోసం చేయాలనే ఆలోచన ఏదైతే ఉంటదో, అది నువ్వు ఎలాగైనా మోసం చేస్తావు. అది సోషల్ మీడియా కావచ్చు, రియల్ లైఫ్‌లోనే కావచ్చు. ఒకవేళ నీకు మోసం చెయ్యాలి, తప్పుగా బిహేవ్ చేయాలి, నేను అవతల వ్యక్తికి ఇంప్రెస్ చేసేలా నటించాలి అంటే అది ఏదో ఒక రోజు బయట పడతది. ఖచ్చితంగా పడతది. టైం పడతది అంతే. అర్థమైందా? సో, దేన్ని కూడా ఒకరి గురించి నువ్వు ఆలోచించుకో. ఒకరిని ఇంప్రెస్ చేయాలని ఆతృత పడకు. నువ్వు ఎలా ఉన్నావో అలాగే ఉండు. నచ్చిన వాళ్ళు ఉంటారు. నచ్చకపోయిన వాళ్ళు పోతారు. అంతే. కానీ మెచ్యూరిటీ గురించి మాట్లాడితే మెచ్యూరిటీ ఎక్కడ పడితే అక్కడ యూజ్ చేయకబ్బా! చిన్న పిల్లలతోటి నువ్వు మెచ్యూరిటీగా మాట్లాడితే వారేం మెచ్యూరిటీగా గారు. సో, నీకు ఎక్కడ ఎలా ఉండాలనేది ఫస్ట్ ఇది తెలిసుండాలి. నీకు అవసరం లేని చోట నీ మెచ్యూరిటీ యూజ్ చేసేది పనికి రాదు. సో, ఎక్కడ ఏ విధంగా మాట్లాడాలో, ఎక్కడ ఏం లేదో అనేది ఫస్ట్ తెలిసుండాలి. మెచ్యూరిటీ అనగానే మంచిగా మాట్లాడాలంటే మంచిగా ఏ విధంగా మాట్లాడాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లైవ్ ఛానెల్‌లో ఉంటదనుకుందాం. మంచిగానే మాట్లాడాలి. మంచిగా మాట్లాడి నీకు టైమ్ పాస్ గురించి మాట్లాడాలి. టైమ్ పాస్ చేసుకునేవి చాలా బయట ఉన్నాయి. టైమ్ పాస్ చేసుకున్న బయట చాలా ఉన్నాయి. సోషల్ మీడియాలో ఎందుకు రావడం? కొన్ని కొన్ని విషయాలలో ఎందుకు హర్ట్ అవ్వడం? సో, నేను ఒకటే చెప్తున్నాను. ఒకవేళ లాయల్‌గా ఉంటే అలా ఉండాలి. లేదంటే గమ్మున కూర్చుండాలి. సో, ఇప్పుడు మనం లవ్ గురించి మాట్లాడితే అందులో ఒకవేళ లవ్ అయితదా అంటే ఖచ్చితంగా అయితది. ఖచ్చితంగా అయితది. అయితదంటే నువ్వు నిజాయితీగా ఉండాలబ్బా! నువ్వు ఇక్కడ ఈ పులిహోర కలిపి అవతల ఛానెల్‌లో ఇంకొక పులిహోర కలిపితే గాదు. ఒకవేళ నువ్వు ఇక్కడేమో మంచిగా ఉంటూ ఇంకొక ఫేక్ ఐడియాలో వచ్చి నువ్వు ఇంకా కొత్త పులిహోర కలుపుతూ ఉంటే కాదబ్బా! నువ్వు నిజాయితీగా ఉండాలి. ఎట్లా ఉండాలంటే నేను ఒకరు నన్ను ఇంప్రెస్ చేసేలాగా ఉండాలి. నీ క్యారెక్టర్ నువ్వే డిఫైన్ చేసుకో. నీ బిహేవియర్ నువ్వే డిఫైన్ చేసుకో. ఒకరి గురించి నువ్వు ఎట్లా అవతల వ్యక్తి ఒకవేళ నిన్ను గనక తెలియకుండా మోసం చేసినా పర్వాలేదు. కానీ నీ క్యారెక్టర్ ఎక్కడ డ్యామేజ్ కాకుండా చూసుకో. ఎక్కడైనా సరే అబ్బా! ఇప్పుడు నేను ఒకటి చెప్తా. లవ్ ఖచ్చితంగా ప్రతి ఒక్క దాంట్లో లవ్ ఉంటది. ఆటోమేటిక్‌గా ఇష్టమవుతారు. ఎలా అవుతారు అంటే చెప్పలేం. కొన్ని సందర్భాల్లో చెప్పలేం. ఒకవేళ చెప్పకపోయినా అర్థం చేసుకునే వాళ్ళ మనసు ఉండాలి. లైవ్‌లో లవ్ అయితది. ఖచ్చితంగా అయితది. అయితదంటే ఏం చేయాలంటే అది టైమ్ పాస్ ఒకవేళ నువ్వు టైమ్ పాస్ ఒకవేళ టైమ్ పాస్ అయితే వాళ్ళని టైమ్ పాసే చేయండి. కానీ సిన్సియర్‌గా తీసుకోపోకండి. అలా ఉన్నప్పుడు వాళ్ళు ఎప్పుడైతే నువ్వు టైమ్ పాస్ వాళ్ళతోటి నువ్వు టైమ్ పాస్ చేస్తున్నావు అనుకుందాం. కానీ అవతల వ్యక్తి ఎప్పుడైతే సీరియస్‌గా తీసుకుంటున్నారో నువ్వు వదిలేసేయాలి. అది ఎక్కడ పెట్టాలో టాపిక్ అక్కడ పెట్టండి. అర్థమైందా? లవ్ ఖచ్చితంగా ఉంటది. కానీ కొన్ని రోజులు ఉంటది. కొన్ని రోజులు బ్రేకప్ అవుతది. ఇదే లవ్. సో, నేనేమంటానంటే పులిహోర కలిపితే అందరితో కలపండి. లేదా సైలెంట్‌గా ఉండండి. ఇంకొకటేంటంటే కొందరు ఎట్లా ఉంటారంటే కొందరు బిహేవియర్ అమ్మాయిలు గాని, అబ్బాయిలు గాని కొంచెం బిహేవియర్ చేంజ్ అవుతది. అందులో ఎట్లా అంటే లైవ్ ఛానెల్‌లో డీపీ చూసి ఒక రకంగా మాట్లాడతారు. డీపీ చూడకుండా ఇంకొక రకంగా మాట్లాడతారు. ఒకవేళ లవ్ అయితే. తెలివి తక్కువ ఉన్నవాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు అంటే, ఇప్పుడు చూడకుండా ఎంత మంచిగా మాట్లాడుతున్నారో, ఎంత మంచి వాళ్ళ మీద ఒపీనియన్ ఉందో, ఒకవేళ చూసిన తర్వాత వాళ్ళు గనక ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకున్న తర్వాత, వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్ తగినంత ఒకవేళ లేరనుకో, లేదా వాళ్ళు ఊహించినంత అందంగా లేరనుకో, అప్పుడేం చేస్తారంటే వాళ్ళ బిహేవియర్ గాని, చాటింగ్ డిఫరెంట్ గాని అన్నీ చేంజ్ చేసి పడేస్తారు. ఒకవేళ నచ్చితే కంటిన్యూ చేస్తారు. నచ్చకపోతే చెయ్యరనమాట. ఇలాంటి వాళ్ళకు ఉండుంటే ఒకవేళ అలాంటి వాళ్ళు గనక మీకు తగిలితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వదిలేసేయండి. ఎందుకంటే ఒక సంబంధం అంటే ఇది ఫ్రెండ్‌షిప్ అయినా, లవ్ అయినా ఏదైనా గావచ్చు. ఒకవేళ వాళ్ళతోటి రిలేషన్ పెంచుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఎలా ఉన్నారు? వాళ్ళు అందంగా ఉన్నారా? లేదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసి పడేసేయాలి. వాళ్ళు చూడాలనుకోవడం కూడా తప్పు నాకనిపించింది. ఎందుకంటే వాళ్ళని అడగడం కూడా తప్పు. అరే! నీతో ఫ్రెండ్‌షిప్ చేయాలంటే అరే! నిన్ను చూడాలి అని అడగొద్దు. వాళ్ళకనిపిస్తే చూపిస్తారు. లేదంటే గమ్మునుంటారు. కానీ ఒకవేళ నువ్వు ఏదైతే చూడకుండా నువ్వు ఏదైతే మంచిగా చాటింగ్ చేశావో, ఒకవేళ మంచిగా ఉన్నావో, అది చూసిన తర్వాత ఒకవేళ నీ ఏదైనా చేంజ్ అవుతుంది అంటే ఖచ్చితంగా నీ ఒపీనియన్ మారిపోయిందని అర్థం. అర్థమైందా ఫ్రెండ్స్? ఇదే. ఒకవేళ లవ్ అయితే కూడా ఇలాగే కంటిన్యూ చేస్తారు. ఒకవేళ వాళ్ళ డీపీ చూసి నచ్చితే న నచ్చి వాళ్ళు అందంగా ఉండి వాళ్ళకి నచ్చితే మాత్రం కంటిన్యూ చేస్తారు లవ్ అనే పదానికి. ఒకవేళ నచ్చకపోతే కొంచెం రాంగ్‌గా బిహేవ్ చేస్తారు. రాంగ్ అంటే కొంచెం మాట్లాడరు. తక్కువ మాట్లాడతారు. కొంచెం మెల్లమెల్లగా దూరం చేసుకొని ఇంకొక వారితో ఉంటారనమాట. ఇలాంటి క్యారెక్టర్స్ ఉంటాయి. కొంచెం అందులో లవ్ ఉంటదా లేదా అంటే అన్నీ ఉంటాయి. కానీ అది నీకు లక్ అనుకోవాలి. దొరకడం కూడా లక్ అనుకోవాలి. అర్థమైందా ఫ్రెండ్స్? ఇది ఒకవేళ అందరికి నచ్చుతదో లేదో తెలవదు గానీ సో, నేను చూసినటువంటి నేను కొన్ని చెప్తున్నాను అంతే. సో, ఒకవేళ మీరు పూర్తిగా వింటే ప్రతి ఒక్కరికి థాంక్ యూ సో మచ్.